హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ స్టడీస్. గైస్, మరి ఈ వీడియోలో న్యూ చాప్టర్ ట్రయాంగిల్స్. మరి ఈ ట్రయాంగిల్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? అసలు ట్రయాంగిల్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అసలు అర్థం కాదు. కానీ ఈ కాన్సెప్ట్ గా అర్థమైంది అనుకో, నీకు లెసన్ మొత్తం వస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కాదు, ఈ కాన్సెప్ట్ మీదనే బేసిక్ అంతా క్వశ్చన్స్ మీద ఉంటుంది అనమాట. మరి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏం కథ అని మొత్తం చెప్తాను. ఒక స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి సంవత్సరం జరిగిపోయి 10th క్లాస్ ఎగ్జామినేషన్ వరకు, రిజల్ట్ వరకు, అలాగే తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఏపీఆర్ చేసి ప్రతి ఒక్కటి మన 10th క్లాస్ వాళ్ళ కోసం ప్రతిదీ సపోర్ట్ గా ఉంటుంది. మీరు దానికోసం మీరు కస్టమ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా కస్టమ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు స్కిప్ చేయకుండా ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఫోకస్ చేయండి దాని మీద, ఖచ్చితంగా అనేది అర్థమవుతుంది. ఎలాంటిదన్నా నేర్చుకోగలుగుతారు. ఎప్పుడు నాకు ఇది అర్థం కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా విన్నిక ట్రై చేయి. విన్నిక ట్రై చేస్తే మీకు ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఓకే, మరి ఈ లెసన్ నుంచి టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం. మరి ఈ వీడియోలో కాన్సెప్ట్ ప్లస్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మొత్తం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మనకి డే 15 లో ఇక్కడ చూడండి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ట్రయాంగిల్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. మొత్తం 3 క్వశ్చన్స్, 8 ఒక 2 10 ప్లస్ 1 అంటే 11 మార్క్స్. మామూలు విషయం కాదు. ఓకే, 10 మార్కులు 11 మార్కులు అంటే మామూలు విషయం కాదు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ఏమి రావు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్ లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు స్కిప్ చేయకుండా ఈ 40 డేస్ ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ గా వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్కోర్ కి ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకే, మరి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ట్రయాంగిల్స్ బేసిక్ ఏంటి తెలుసుకున్నాం. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమ్, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమ్ ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బేసిక్ నుంచే 8 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ బేసిక్ అర్థమైతే 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా నువ్వు రాయగలుగుతావు. ఈ బేసిక్ అర్థమైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయగలుగుతావు. ఇది గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ చూడండి, కాంగ్రుయెంట్ ఫిగర్స్. ద ఫిగర్స్ దట్ హ్యావ్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఇస్ కాల్డ్ కాంగ్రుయెంట్ ఫిగర్స్. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, సేమ్ షేప్, ఇక్కడ చూడండి సేమ్ సైజ్. అంటే సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉంది అనుకో, అది ఖచ్చితంగా కాంగ్రుయెంట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంది అనుకో, ఖచ్చితంగా అవి ఏమవుతుంది, కాంగ్రుయెంట్ ఫిగర్స్. అంటే సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉన్నాయంటే ఖచ్చితంగా అవి కాంగ్రుయెంట్ అవుతుంది. ఇది అంతే కాన్సెప్ట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లెసన్ మనకి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రతి లెసన్ ప్రతి మార్క్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. ఓకే, సిమిలర్ ఫిగర్స్. 2 ఫిగర్స్ అంటే 2 ఫిగర్స్ హ్యావ్ ద సేమ్ షేప్ లో ఉంటాయి, బట్ నాట్ నియరెస్ట్లీ సేమ్ సైజ్ ఇస్ కాల్డ్ సిమిలర్ ఫిగర్. అంటే సేమ్ షేప్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సేమ్ షేప్ ఉంటాయి, ఇది సేమ్ షేప్ ఉంటాయి, కానీ సైజు మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అలాంటి వాటిని మనము ఖచ్చితంగా ఏమంటాం, సిమిలర్ ఫిగర్స్ అంటాం అనమాట. ఇది సిమిలర్ ఫిగర్స్. ఓకే, అంతే. సేమ్ షేప్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సేమ్ షేప్ బట్ నాట్ నియరెస్ట్లీ సేమ్ సైజ్ అయితే ఉండదు. అలాంటి వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం అనమాట. ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ నాట్ కన్వర్స్ ఆర్ నాట్ ట్రూ. ఇక్కడ చూడండి, ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏం మాట్లాడుతున్నాం, సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉండాలి. ఆర్ సిమిలర్, కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ కన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంటే సిమిలర్ కి సంబంధం ఉండదు అనమాట. అంటే సేమ్ షేప్ సేమ్ సైజ్ అన్నంత మాత్రాన సిమిలర్ ఫిగర్స్ అని చెప్పలేము. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 polygons same number sides similar if their corresponding angles are equal, their corresponding sides are same ratio. For similarity of polygons, ఇక్కడ చూడండి, polygons of the above the 2 conditions not satisfied. ఇక్కడ చూడండి, ఏంది ఇక్కడ 2 polygons. అసలు polygons అంటే ఏంది? polygons అంటే ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఇవన్నీ ట్రెపీజియం, కైట్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని షేప్స్, వాటిని మనం పాలిగాన్స్ అంటాం. మరి ఆ పాలిగాన్స్ లో ఇక్కడ చూడండి, దే కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, సేమ్ నంబర్స్. ఇక్కడ చూడండి, సేమ్ నంబర్స్, సైడ్స్ ఆర్ సిమిలర్. ఓకే, ఏంది సైడ్స్ అన్ని మనకి సేమ్ నంబర్స్ ఉన్నంత ఉన్నాయి అనుకో, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోలో ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ సిమిలర్ ఆఫ్ పాలిగాన్స్. అంటే సిమిలర్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనము? ఇక్కడ చూడండి, సిమిలర్ అంటే ఏం మాట్లాడుకున్నాం, సేమ్ షేప్ సేమ్ సైజులు డిఫరెంట్ ఉంటాయి. అలాంటి వాటిని ఈ 2 కండిషన్లు
ట్రూ చేయవు, అంటే కండిషన్ ఒప్పుకోదు అనమాట. ఇగో ఇక్కడ చూడండి, సిమిలర్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనము, సేమ్ షేప్ ఉంటాయి కానీ సైజులు మాత్రం డిఫికల్ట్ ఉంటాయి. అలాంటి వాటికి మాత్రము ఖచ్చితంగా ఇగో ఇక్కడ ఈ కండిషన్ అంటే యాంగిల్స్ ఈక్వల్ ఉండవు, సైడ్స్ ప్రొపోర్షనల్ ఉండదు అనమాట. అప్పుడు ఇదే ఇక్కడ చెప్తుంది నాట్ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే, ఇప్పుడు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, అలాగనే 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకండి. నోట్ గైస్. ఓకే, ఇప్పుడు వరకు కాంగ్రుయెంట్, సిమిలారిటీ, పాలిగాన్స్ కి వాటి రూల్స్ విన్నాం కదా. మరి బేసిక్ ఇప్పుడు ఈ పార్ట్ నెక్స్ట్ పార్ట్ ఏది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరీ, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ, ఈ రెండు పార్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు పార్ట్స్ అర్థం చేసుకుంటే 11 మార్క్స్ వస్తుంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 11 మార్క్స్. మరి ఏంది ఇక్కడ చూడండి, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. అసలు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో త్రీ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏఏ సిమిలారిటీ, ఎస్ఎస్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ. అసలు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటో తెలుసుకున్నాం. ఇందాకనే మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం మనం, సిమిలారిటీ అంటే సేమ్ షేప్ ఉంటాయి కానీ సైజులు మాత్రం డిఫికల్ట్ గా ఉంటాయి, అలాంటి వాటిని సిమిలర్స్ అన్నాం కదా. మరి ఇప్పుడు ఏంటంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, మరి సిమిలారిటీని ట్రయాంగిల్స్ కి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్, ఇగో సిమిలర్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్, ఏంది సేమ్ షేప్ ఉంటాయి కానీ సైజులు మాత్రం డిఫికల్ట్ గా ఉంటాయి కదా, అంటే చిన్న ఉంది పెద్ద ఉంది కదా అలా అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సిమిలారిటీ అవ్వాలంటే మనకి ఇది సిమిలారిటీ, రెండు ట్రయాంగిల్స్ సిమిలారిటీ అవ్వాలంటే ఏంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉండాలి, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉండాలి, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉండాలి. ఓకే, సారీ, ఈక్వల్ గా ఉంటుంది. ఏంది ఈ అలా సిమిలారిటీ అని చెప్పడం జరిగింది అనుకో, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ సేమ్ రేషియో ఇన్ ప్రొపోర్షనల్ ఉంటుంది, అంటే బై లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇగో యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అని చెప్పినాం కదా, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి సిమిలారిటీలో. మరి సైడ్స్ మాత్రం ప్రొపోర్షనల్ గా ఉంటుంది, అంటే ఏంది, ఏబి బై పిక్యూ, ఏంది ఈ దాన్ని బై లో ఉంటుంది అనమాట. బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్, ఏసీ బై పిఆర్, ఇవన్నీ ప్రొపోర్షనల్ ఉంటాయి సైడ్స్. ఇలాంటి వాటిని మనము సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం. మరి ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మనకి యాంగిల్స్ 3 సైడ్స్ అంటే ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ యాంగిల్స్ కానీ ఈక్వల్ ఉన్నాయి అనుకో, వాటి సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం యాంగిల్స్, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఇలా ఉన్నాయి అనుకో ఖచ్చితంగా వాటి యాంగిల్స్ సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ ఉంటాయి. ఒకవేళ ప్రొపోర్షనల్ లో ఉందనుకో సైడ్స్, ఖచ్చితంగా యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండు ట్రయాంగిల్స్ బేస్ చేసుకుంటుంది అనమాట, ఇది కండిషన్. మరి ఇక్కడ చూడండి, దెన్ ఆ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ద సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. అవును, ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ అని ప్రూవ్ అయినాయి. ఇన్ ద డినోటెడ్ బై ట్రయాంగిల్ ఏబిసి, అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలారిటీ అంటే ఈ గుర్తును వాడతాం అనమాట, ట్రయాంగిల్ పిక్యూఆర్. సింబల్ ఇగో సిమిలారిటీ ఈజ్ రీడ్ ఈ సిమిలారిటీ టు, అంటే ఆ గుర్తునే సిమిలారిటీ టు అని మాట్లాడతాం. మరి చెప్పాను కదా, సిమిలారిటీలోనే 3 రకాలు ఉంటాయి. ఏది సిమిలారిటీలోనే 3 రకాలు ఉంటాయి, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లోనే 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంది, ఏఏ సిమిలారిటీ. అసలు ఏఏ సిమిలారిటీ అంటే ఏ అంటే యాంగిల్ యాంగిల్ యాంగిల్, అంటే ఇన్ 2 యాంగిల్స్, ఇక్కడ చూడండి 2 triangles, angles equal, then the corresponding sides in the same ratio, then side ఇక్కడ చూడండి 2 triangles are similar. ఇందాకనే మాట్లాడుకున్నాం, ఇక్కడ యాంగిల్స్ కదా, ఇదే ఫస్ట్ కండిషన్ అంతా, ఇదే ఫస్ట్ కండిషన్. యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయనుకో వాటి సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ అవుతుంది. దీన్నే యాంగిల్ అలా ప్రొపోర్షనల్ ఉందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, సిమిలారిటీ అవుతుంది. దీన్ని ఏఏ సిమిలారిటీ అని మాట్లాడతాం. మరి ఎస్సిఎస్ సిమిలారిటీ అంటే ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఈ యాంగిల్ అంటే ఈ యాంగిల్ దీనికి, ఈ యాంగిల్ దీనికి, ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ ఉన్నాయనుకో ఖచ్చితంగా సైడ్స్ అన్ని ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఇలా సైడ్స్ అన్ని యాంగిల్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయనుకో దాన్ని ఏఏ సిమిలారిటీ అని మాట్లాడతాం. మరి ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటే ట్రిపుల్ సిమిలారిటీ అంటే ఏం మాట్లాడుతుంది, 2 triangles, ఓకే 2 triangles, ఇఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ఇక్కడ రివర్స్ అన్నమాట. అక్కడ ఏమో యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే సైడ్స్ ఏమవుతున్నాయి, ప్రొపోర్షనల్ అవుతుంది. అలా ప్రొపోర్షనల్ అయినాక ఏ సిమిలారిటీ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంది, సైడ్స్ రివర్స్ అన్నమాట. ఇక్కడ యాంగిల్స్ నుంచి సైడ్ కి వెళ్ళారు, ఏది
యాంగిల్ నుంచి సైడ్ కి వెళ్ళారు, అలా ఉన్న వాటిని సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాం. అది ఏ సిమిలారిటీ. ఇప్పుడు సైడ్స్ ప్రొపోర్షనల్ లో ఉంటాయి అనుకో, ఏంది ప్రొపోర్షనల్ లో ఉన్నాయి అనుకో, ఖచ్చితంగా యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పేది ఎస్ఏ సిమిలారిటీ. ఇక్కడ చూడండి, ఇన్ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్, ఇది ప్రొపోర్షనల్ ఉందనుకో సైడ్స్, దెన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ ప్రొపోర్షనల్ ఉన్నాయనుకో సైడ్స్, ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ ఈక్వల్ గా అవుతుంది అని చెప్పేదే ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఓకే, మరి ఇక్కడ చూడండి ట్రిపుల్ ఎస్ సిమిలారిటీ. ఎస్ఏఎస్ ఏంది, ఇప్పుడు మళ్ళీ ఇంకో రకం, మూడో రకం ఇది. SAS similarity. If the one angle of the triangle is equal, then two sides on other triangle and the sides including their angles are is same ratio, then triangles are similar. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ చూడండి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇగో ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఒక యాంగిల్ ఏంది, ఒక యాంగిల్ ఒక సైడ్, ఇది సైడ్ కూడా ఉందనుకో, ఖచ్చితంగా ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలారిటీ అవుతుంది అని చెప్తున్నాం. అలా ఎలా సిమిలారిటీ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది రైట్, ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఎంత ఉందో తెలియదు మనకి. ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉందంటే ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ కి యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 5 ఉందనుకో ఏమవుతుంది, ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ట్రయాంగిల్స్ లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది అనుకో, థర్డ్ సైడ్ కి ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతుంది. అంటే దీన్ని మనము ఎస్ఏఎస్ సిమిలారిటీ. అంటే మనకి రెండు సైడ్స్ ఈక్వల్ ఉండి ఒక యాంగిల్ ఈక్వల్ గా యాంగిల్ కూడా ఉందనుకో, సేమ్ యాంగిల్, ఖచ్చితంగా ఎస్ఏఎస్ సిమిలారిటీ అవుతుంది. వీటిని అన్నిటిని ప్రూవ్ చేశాం గైస్. ఇక్కడ మనం స్టార్టింగ్ క్లాస్ లో చెప్పడం జరిగింది, మనకి ఎవ్రీ లెసన్ చెప్పేది ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ వచ్చి అనమాట. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, ఖచ్చితంగా మీరు అక్కడ ఇంట్రడక్షన్ క్లాస్ కనపడుతున్న ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి, ప్రతిదీ క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా ఇప్పుడు ఈ బేసిక్ వెళ్ళి మనం బేసిక్ పట్టుకొని కూడా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళొచ్చు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అనమాట, అర్థమైంది కదా. ఇదంతా ఏంది, యాంగిల్స్ మొత్తం ఈక్వల్ ఉన్నాయనుకో, కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది, ప్రొపోర్షనల్ ఉంటుంది. ప్రొపోర్షనల్ సైడ్స్ అన్ని ప్రొపోర్షనల్ ఉన్నాయనుకో, యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది, రివర్స్ అనమాట. ఇక్కడేమో ఒక యాంగిల్ 2 సైడ్స్ కానీ ఈక్వల్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్ గా రెండు సైడ్స్ కూడా ఈక్వల్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కిందకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ట్రయాంగిల్స్ లో రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్ గా థర్డ్ సైడ్ కూడా యాంగిల్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది గైస్ మరి ఇప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరీ, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరీ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని చెప్పి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పి ఈ క్లాస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. నోట్ గైస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, అలాగే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఏం చెప్తున్నాయి కానీ చెప్తా, దానికంటే ముందర ఈ బేసిక్ గా అర్థమైంది అనుకో, నీకు ఖచ్చితంగా నువ్వు వీటి నుంచి వచ్చే 10 మార్క్స్ దీని నుంచి వస్తాయి. 10 మార్క్స్ ఈ రెండు కాన్సెప్ట్ నుంచి వస్తుంది. ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేది మాట్లాడు. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావు, క్వశ్చన్ ఎలాగైనా వచ్చినా రాయగలుగుతావు. అది ఒకవేళ నువ్వు క్వశ్చన్ అర్థం కావాలంటే కాన్సెప్ట్ అర్థం కాలేదని అర్థం, అదే గుర్తుపెట్టుకో. ఓకే, మరి వీటి గురించి ఎలా ప్రూవ్ అయితే అనేది నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీకు ఆ లింక్ కనపడుతుందా, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. నేను ప్రతిదీ చెప్పడం జరిగింది, అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏంది, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అని ఎలా ప్రూవ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి చెప్పాను. మీరు ఇంకంతా కాన్సెప్ట్ అర్థం చేసుకుని క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, మరి చూద్దాం. ఇప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, సేల్స్ థియరం అంటారు, బీపీటీ అని కూడా అంటారు దీన్ని సింపుల్ గా. If the line drawn parallel to one side of the triangle to intersect the other two sides in the distance point, then the other two sides are divided in the same ratio. అసలు ఏంటి చెప్తున్నది ఇక్కడ, మీకు ఈ రెండు టాపిక్స్ అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అర్థమవుతుంది, స్కిప్ చేయదు. ఓకే, మరి ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ లో ఒక దానికి, అంటే ఇక్కడ ఉందే దీనికి ఆపోజిట్ గా ఒక సైడ్ గా ప్యారలల్ గా గీసామనుకో, ఈ సైడ్స్ ప్రొపోర్షనల్ గా ఉంటాయి అని చెప్పేది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ప్రొపోర్షనల్ గా అంటే ఏంటంటే బైలో ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి అని అర్థం అనమాట. అంటే ఇవి ఈక్వల్ గా ఉంటాయని చెప్పడం, ఇంతేగా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అయిపోయింది, అంతే. ఇఫ్ ద లైన్ డ్రా ప్యారలల్ వన్ సైడ్, ఒక ప్యారలల్ అంటే ఈ రెండు ప్యారలల్ అంటే ఏంటో అంటే ఆ రెండు లైన్స్ ఎప్పటికీ కలుసుకో, దాన్ని ప్యారలల్ అంటాం. ఇక్కడ ప్యారలల్ వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఓకే, ఇంటర్సెక్ట్ ద అదర్ 2 సైడ్స్ డిస్టెన్స్ పాయింట్, అంటే ఈ ట్రయాంగిల్ పాయింట్స్ టచ్ అవుతూ గీస్తే, దెన్ ద అదర్ 2 సైడ్స్ ఏంది, అదర్ 2 సైడ్స్ అంటే ఈ సైడ్
ఆర్ డివైడ్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే సేమ్ రేషియోలో వస్తుంది. ఎలా వస్తుంది సేమ్ రేషియోలో? ఏడి బై బిసి, సారీ డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి, అంటే ఇలా ప్రొపోర్షనల్ లో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. నీకు ఒక్కటే గుర్తు పెట్టుకో, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా ఈ సైడ్స్ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఇదే కాన్సెప్ట్, అదే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. మరి ఇప్పుడు అంతేగా ప్రాబ్లం అది అంతే, దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంతే. ఏం టెన్షన్ అక్కడ, కాన్సెప్ట్ అర్థం కాదు. ట్రయాంగిల్ లో కానీ ఈ రెండు ప్యారలల్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా ప్రొపోర్షనల్ ఉంటాయి, అంటే ఇంకా ప్రొపోర్షనల్ బై లో ఉంటాయి. ఓకే, అది ఇంకా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది మరి? రివర్స్. ఇప్పుడు ఇంకా సింపుల్ గా ఉంటుంది ఇది. In a line divides the two sides of a triangle in the same ratio, then the line parallel to the third side. ఇక్కడ ఏం మాట్లాడడం ఫస్ట్ దాంట్లో, ఈ రెండు ప్యారలల్ ఉంటాయనుకో సైడ్స్ ఏమవుతుంది ప్రొపోర్షనల్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది సార్? రివర్స్. ఈ ప్రొపోర్షనల్ లో ఉన్నాయనుకో, అంటే బైలో ప్రొపోర్షనల్ లో ఉన్నాయనుకో రేషియోలో, ఖచ్చితంగా ఈ రెండు లైన్స్ ప్యారలల్ ఉంటాయి అని చెప్పేదే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. రివర్స్ అన్నమాట. మరి ఇక్కడ చూడండి రివర్స్. ఫస్ట్ ఏం చెప్తుంది? ప్యారలల్ యొక్క ఆటోమేటిక్ గా సైడ్స్ ప్రొపోర్షనల్ ఉంటుంది. కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రొపోర్షనల్ ఉన్నాయనుకో ఆటోమేటిక్ గా ఈ రెండు ప్యారలల్ ఉంటాయి. వీటన్నిటిని నేను ప్రూవ్ చేశాను, అక్కడ లింక్ చూపించాను కదా ఇందాక, దాని ప్రకారం వెళ్ళండి, ఖచ్చితంగా నేను కాన్సెప్ట్ ఫుల్ గా అర్థమవుతుంది. ఓకే, 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ లైన్ డిఈ ఈజ్ ఏ డ్రా సచ్ దట్, అంటే డిఈ గీసాం కదా, సచ్ దట్ అంటే అప్పుడు ఏమవుతుంది ప్రొపోర్షనల్ లో, ఇలాగ ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ఇదే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. దెన్ ద ప్యారలల్ టు డిఈ ప్యారలల్ టు డిబిసి, అంటే డిఈ అనేది బీసీ కి ప్యారలల్ ఉంటుంది అని చెప్పేది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఓకే, ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. మెయిన్ పాయింట్ గా మీకు నా 5 అర్థం కావాలి. ఏంటిది? కాంగ్రుయెంట్ ఫిగర్స్, సిమిలర్ ఫిగర్స్, అలాగే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అందులోని ఏఏసిఎస్ సిమిలారిటీ అవి అర్థం కావాలి. అలాగే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఈ 5 అర్థమైనాయి అనుకో 11 మార్కులు. ఓకే, మరి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, గివెన్ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ సిమిలర్. సిమిలర్ అంటే ఏం మాట్లాడుకున్నాం? సేమ్ షేప్ కదా, సేమ్ షేప్ కానీ సైజులు మాత్రం డిఫరెంట్. అంటే ఇక్కడ చూడండి ఆల్ స్క్వేర్స్, ఇక్కడ చూడండి ఆన్సర్ చూడండి, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. ఆల్ స్క్వేర్స్ ఇక స్క్వేర్స్ అన్ని లాగానే ఉంటాయి కానీ సైజులు మాత్రం డిఫికల్ట్ ఉంటాయి. ఆన్సర్ అది. ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆర్ సిమిలర్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ చూడండి, అంటే 3 sides 60 degrees ఉంటుంది, రైట్? అంటే సైడ్స్ మాత్రం ఏమవుతుంది ఈక్వల్ గా ఉండవు. ఓకే, మరి అలా అనమాట. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎనీ 2 సిమిలర్ ఫిగర్స్ కాంగ్రుయెంట్, ఎనీ 2 సిమిలర్స్. ఇక్కడ సిమిలర్ అని మాట్లాడుతున్నారు. సిమిలర్ అంటే ఏం చెప్పినాము? సేమ్ షేప్ ఉంటాయి కానీ సైజులు మాత్రం డిఫికల్ట్ ఉంటాయి. అలాంటి వాటిని కాంగ్రుయెంట్ అంటామా? కాంగ్రుయెంట్ అంటే ఏంది? సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి, అలాంటి వాటిని కాంగ్రుయెంట్ అంటాం. ఇక్కడ సిమిలర్ ఫిగర్స్ ని కాంగ్రుయెంట్ అంటున్నారు, తప్పది, ఫాల్స్. అందుకే ఎనీ 2 కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్, ఇది ట్రూ. ఎందుకు? కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంది? సేమ్ షేప్, సేమ్ సైజు, రైట్? సేమ్ సైజ్ ఉండాలి, అలాంటి వాటిని కాంగ్రుయెంట్ అంటాం. కాంగ్రుయెంట్ ఫిగర్లు సిమిలర్ అవుతుందా? అవును, ట్రూ. ఎందుకు? మనకి ఇక్కడ షేప్ మాత్రమే ఉంటుంది, సైజులు మాత్రం డిఫికల్ట్ ఉంటాయి. మనకి ఇక్కడ షేప్స్ మాత్రమే ఉన్నాయి ఈక్వల్, అంటే ఇది ట్రూ అవుతుంది. ఈ కండిషన్ మర్చిపోకూడదు. గివెన్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ పేర్ ఆఫ్, ఇక్కడ చూడండి, పేర్ ఆఫ్ నాన్ సిమిలర్ ఫిగర్స్ అండ్ సిమిలర్ ఫిగర్స్. అంటే నాన్ సిమిలర్ ఫిగర్స్, సిమిలర్స్ కానిటివి చెప్పాలి. ఇగో స్క్వేర్ రెక్టాంగులర్, స్క్వేర్ రెక్టాంగులర్ ఎప్పుడు సిమిలర్ అవ్వదు, రెక్టాంగిల్ రాంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిమిలర్ ఫిగర్స్. ఎనీ 2 సర్కిల్స్, ఎనీ 2 స్క్వేర్స్. సర్కిల్ చూడండి ఇలా గీసామనుకో ఏమవుతుంది? రేడియస్ వేరే వేరే ఉన్న సర్కిల్స్ ఏమవుతున్నాయి? సేమ్ షేప్ లో ఉంటాయి. ఎనీ స్క్వేర్స్, ఇగో స్క్వేర్స్ కూడా సేమ్, ఇక్కడ సిమిలర్ కదా మాట్లాడుతుంది మనకి, అంటే సేమ్ సైజులు వేరున్నా షేపులు మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి, మీకు ఎప్పటికన్నా అర్థం కాకుంటే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి, ఏబిసి. ఓకే, అండ్ ట్రయాంగిల్ డిఈబి, డిఈబి ఎఫ్. ఓకే, ఆర్ 2 ట్రయాంగిల్స్ అండ్ రేషియో చెప్పడం జరుగుతుంది. అంటే ఏంది? ఏబి బై ఈ, ఇగో డి ఈక్వల్ టు బిసి బై ఈఎఫ్, అంటే మనకి రేషియోలో చెప్పడం జరుగుతుంది. దెన్ ద
టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అంట అంటే ఏంది సేమ్ షేప్ ఉండే అలానే సైడ్స్ మాత్రం డిఫికల్ట్ గా ఉండే మనకి ఏంది మరి ఇప్పుడు యాంగిల్స్ ఇవ్వడం జరిగింది ఏది యాంగిల్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుందా తప్పు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుందా తప్పు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి ఎస్ రైట్ అవుతుంది ఇది కరెక్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ పి అసలు పినే లేదు ఇక్కడ మనకి అంటే సి ఆన్సర్ కరెక్ట్ అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రేషియోలు ఉండే అంటే రేషియోలు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ యాంగిల్ వేరే వేరే ఇచ్చారు కానీ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అయింది ఓకే ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఓకే ఒక ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి అండ్ డిఈబి ఓకే డిఈఎఫ్ ఓకే సారీ ఆర్ సిమిలర్ అంటే ఈ రెండు సిమిలర్ అంటే ఏంది కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటుంది అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉంటుంది ఓకే ఏబి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ డిఈ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ EF equal to EF 9 centimeters and FD equal to 12 centimeters. Then the parameter of triangle ABC. అంటే దీని పారామీటర్ అనుకోవాలంట పారామీటర్ అంటే ఇది చుట్టుకొలత అంటే ఈ సైడ్స్ అన్ని కలపాలంటే మనకి రెండు సైడ్స్ కావాలి ఆ రెండు సైడ్స్ కనుక్కున్న తర్వాత కలుపుదాం కానీ దానికంటే ముందర ఈ సైడ్స్ ఎలా కనుక్కోవాలి ఇక్కడ మనకి సిమిలర్ అని చెప్పడం జరుగుతుంది సిమిలర్ అంటే ఇప్పుడు ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటుంది కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉంటుంది రైట్ ఆ ప్రొపోర్షనల్ లో రాసుకున్నాం ఫస్ట్ ఏబి ఈక్వల్ బై డిఈ ఈక్వల్ టు బిసి బై ఈఎఫ్ మళ్ళా ఏసి బై డిఎఫ్ రైట్ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం ఏబి ఆన్సర్ ఎంత 4 బై డిఈ ఇక్కడ చూడండి డిఈ ఆన్సర్ ఎంత 6 ఈక్వల్ టు తర్వాత బిసి ఎంత తెలుగు కాబట్టి బిసి అలాగే ఉండని ఈఎఫ్ ఆన్సర్ ఎంత 9 దీని ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాడు అండి ఈక్వల్ టు ఏసీ యాంగిల్ ఎంతనో తెలియదు కాబట్టి ఏసీ అలాగే ఉంటుంది బై డిఎఫ్ ఎంత 12 మరి ఇప్పుడు మనం ఈ రెండు సైడ్స్ కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్ అని ప్రూవ్ అయింది అంటే ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ అంతా ఆ మూడు సమానం అని ప్రూవ్ అయింది ప్రొఫెషనల్ లో మనకి కదా మరి మనం ఆ సైడ్స్ ఎలా కనుక్కోవాలి సింపుల్ గా చెప్తా చూడండి ఫస్ట్ కండిషన్ మనకి ఇప్పుడు బీసీ కనుక్కున్నాం బీసీ అంటే 4 6 ఈక్వల్ టు బీసీ బై 9 2 2 జా 2 3 జా రైట్ ఇక్కడ చూడండి 2 బై 3 ఈక్వల్ టు బీసీ బై 9 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 9 2 జా 18 ఈక్వల్ టు 3 బీసీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన 3 1 జా 3 6 జా అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది బీసీ వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది సెకండ్ కండిషన్ మళ్ళీ ఇది కూడా ఈక్వల్ అని ప్రూవ్ అంతా ఈ మూడు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం 4 బై 6 ఈక్వల్ టు ఏసీ బై 12 ఓకే అంతా ఈక్వల్ కాబట్టి 2 2 జా 2 బై 3 ఈక్వల్ టు ఏసీ బై 12 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 12 2 జా 24 ఈక్వల్ టు ఏసీ 3 ఓకే 3 1 జా 3 8 జా అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది ఓకే 8 వచ్చింది ఇప్పుడు ఏంది మనకి పారామీటర్ కనుక్కోమంటారు ఏబిసిడి అంటే పారామీటర్ అంటే ఈ మూడు సైడ్స్ కలపాలి ఈ మూడు సైడ్స్ ప్రొపోర్షనల్ కింద ప్రూవ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఏంది ఇవన్నీ కలపాలి 4 8 6 ఒక 4 ఎంత 10 ఒక 8 18 అంటే 18 సెంటీమీటర్స్ ఓకే మర్చిపోతాడు ఇక్కడ చూడండి మళ్ళీ సిక్స్త్ క్వశ్చన్ టూ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఏంది సేమ్ షేప్ సేమ్ సైజు ఓకే ఇవి ట్రూ అవుతుందా ఎప్పటికి ఇది తప్పు అవుతుంది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 3 అని రాస్తాను అప్పుడు ఏమవుతుంది సేమ్ షేప్ ఉండే సేమ్ సైజ్ ఉన్నాయి అది ఏమవుతుంది కాంగ్రుయెంట్ అవుతుంది రైట్ తప్పది ఓకే ట్రయాంగిల్ ఏబిసి సిమిలారిటీ టు ట్రయాంగిల్ XZY దెన్ రేషియో ఇవ్వడం జరిగింది ఏబి బై XY ఈక్వల్ టు ఏసీ బై ZX అంట ఓకే మనం ట్రయాంగిల్ తీసుకుందాం ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి మళ్ళా ట్రయాంగిల్ XYZ వీటిని ఏంది రేషియోలో రాస్తున్నాం ఏబి బై XY ఈక్వల్ టు ఏసీ బై XZ చూద్దాం ఇప్పుడు ఏబి బై దీని రేషియోలో ఉంది బైలో రాసుకోండి ఏబి బై XY ఈక్వల్ టు ఏసీ బై XZ వచ్చిందా సేమ్ అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది ఇది ట్రూ అవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఏంది ఏ ఫాల్స్ స్టేట్మెంట్ బి ఏమో ట్రూ అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్
ఓకే, ఈ పార్ట్ తో లాస్ట్ పార్ట్ అనమాట. ట్రయాంగిల్స్ 1 మార్క్ క్వశ్చన్స్. మెయిన్ పాయింట్ గా క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చు. మెయిన్ పాయింట్ గా ఇప్పుడు 1 మార్క్ కాబట్టి ఎప్పుడు కాన్సెప్ట్ నుంచి వస్తాయి చూడండి. ఓకే, కాన్సెప్ట్ నుంచి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని 8 మార్క్స్ 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. In the figure a DE parallel to BC. Okay, DE parallel to BC. Find the EC. దీన్ని ఈసీ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ ప్యారలల్ అని చెప్పడం జరుగుతున్నాం. అంటే ప్యారలల్ అంటే ఏంది? కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ లో ఉంటుంది. ఏం చెప్తుంది సిబిటి కన్వర్స్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? ఈ రెండు ప్యారలల్ ఉన్నాయనుకో ట్రయాంగిల్స్ లో ఆటోమేటిక్ గా ఈ సైడ్స్ ఏమవుతున్నాయి మనకి ప్రొపోర్షనల్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, మనకి ఏంది ప్రొపోర్షనల్ లో ఏడి బై డిబి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, ఏఈ బై ఈసి కదా. వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఏడి వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? 1.5 బై బిడి ఇక్కడ చూడండి డిబి ఎంత? 3 సెంటీమీటర్స్. ఏఈ ఎంత? 1 సెంటీమీటర్. ఈసీ కనుక్కోవాలి. ఇదే మన ఆన్సర్. ఈసీ కనుక్కోవాలి కాబట్టి ఈసీ అలాగే ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు ఈసీ ఇంటూ 1.5 ఇంటూ ఈసీ ఈక్వల్ టు 3 1 జా 3. మనకేంది? ఈసీ కావాలి. ఈసీ కావాలంటే 1.5 ఇంటూ చేసిన పోతే డివైడెడ్ బై ఈసీ ఈక్వల్ టు 3 బై 1.5. ఓకే, మరి ఇక్కడ చూడండి అది డెసిమల్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పీ బై క్యూ ఫామ్ లో రెసిప్రోకల్ చేద్దాం. డెసిమల్ లో ఉంది కాబట్టి పీ బై క్యూ ఫామ్ లో రాసుకుందాం. అంటే ఏంది? డెసిమల్ ఉంది 15/10 అని రాసుకుంటాం. ఇప్పుడు రెసిప్రోకల్ చేద్దాం. ఈసీ ఈక్వల్ టు 3 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏంది? కిందిది పైకి పైది కిందికి. ఓకే, ఇక్కడ చూడండి 3 1 జా 3 5 జా. ఓకే, ఎంత వచ్చింది? మళ్ళా 5 1 జా 5 2 జా. అంటే ఈసీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి 3 1 ఇక్కడ డెసిమల్ ఉంది, దాన్ని పీ బై క్యూ ఫామ్ లో చేంజ్ చేసుకున్నాం. 1 డిజిట్ ఉంది అనుకో 10, 2 డిజిట్స్ ఉన్నాయి అనుకో 100. ఓకే, తెలుసు కదా. ఇది రెసిప్రోకల్ చేస్తాను. రెసిప్రోకల్ అంటే ఏంది? కిందిది పైకి పైది కిందికి. 10/15. 3 1 జా 3 5 జా 15. మళ్ళా 5/2 ఇక్కడ చూడండి ఇక్కడ 10/5 ఉంది కాబట్టి 5 1 జా 5 2 జా క్యాన్సల్. 2 సెంటీమీటర్స్ అయిపోయింది ఇంతే. ఓకే, 7th క్వశ్చన్. ఇఫ్ ద ఫిగర్ డిఈ ప్యారలల్ టు బిసి, మళ్ళీ సేమ్ ఇది ప్యారలల్ ఉంది. ఫైండ్ ద ఏసీ అంటే ఏడి అంటే ఇది కనుక్కోవాలి వాల్యూ. ఏంది? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఈ రెండు ప్యారలల్ ఉంటాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఈక్వల్ ఉంటాయని అర్థం. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిసి. ప్రొపోర్షనల్ చెప్పండి. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. రైట్. ఏడి ఎంత మనకి తెలియదు కాబట్టి దాన్ని అలాగనే రాస్తాం. బిడి ఎంత? 7.2. ఓకే, 7.2 ఈక్వల్ టు ఏఈ ఎంత? 1.8 బై ఈసీ ఎంత? 5.4. రైట్. చూడండి 1.8 ని అంటే 1.8 బై 5.4 కదా. 18 అంటే 1.8 ని ఏమని రాసుకోవచ్చు? 18/10 అని రాసుకోవచ్చు. బై 54 ని 54/10. రెసిప్రోకల్ చేయండి. 18/10 ఇంటూ 10/54. రైట్. అంటే 10 10 క్యాన్సల్. 8 1 జా 8 18 3 జా. రైట్. అంటే ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 1/3. అంటే ఏడి బై 7.2 ఈక్వల్ టు 1/3. క్యాన్సలేషన్ చేశాను అనమాట. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏడి ఇంటూ 3 ఇక్కడ చూడండి ఏడి ఇంటూ 3 ఈక్వల్ టు 1.7 ఇంటూ 7.2 సారీ 7.2 ఇంటూ 7.2. ఇక్కడ చూడండి మనకి ఏడి వాల్యూ కావాలి కాబట్టి 3 ఇంటూ పోతే డివైడెడ్ బై అంటే 7.2/3. 7.2 ని ఏమని రాసుకోవచ్చు? 72/10/3. మళ్ళీ రెసిప్రోకల్ చేయండి. మళ్ళీ 72/10 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? కింది పైకి పైకి కింది కాబట్టి 1/3 వస్తుంది. క్యాన్సిలేషన్ చేయండి. 3 1 జా 3 2 జా 6 వస్తుంది. రైట్. మళ్ళా 6 కాబట్టి 1 మిగులుతుంది. అంటే 3 4 జా 12 అంటే 24. 3 1 జా 24. ఇక్కడ చూడండి ఏమొచ్చింది? 24/10. మళ్ళీ దీన్ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేస్తే 2.4. అంటే ఏడి ఈక్వల్ టు 22.4 అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. సిమిలర్ ట్రయాంగిల్స్ అని కాంగ్రుయెంట్ అవుతుందా? తప్పు. సిమిలర్ అంటే ఏంది? కాంగ్రుయెంట్ అంటే ఏంది? సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంది? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ షేప్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ సైజులు ఉంటాయి. మరి అవి కాంగ్రుయెంట్ అవుతుందా? కాదు, ఎప్పటికీ కాంగ్రుయెంట్ కాదు. కాంగ్రుయెంట్ అవ్వాలంటే ఏం వల్ల? సేమ్ షేప్లు ఉండాలి, సేమ్ సైజులు ఉండాలి. తప్పు. ఆల్ ఇక్కడ చూడండి ఆల్ రైట్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అసోసియేషన్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్.
అంటే ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. తప్పు. అంటే ఇది కూడా తప్పు. సిమిలర్ అని అడగడం జరుగుతుంది. తప్పు. అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. అంటే డి కరెక్ట్ అన్నమాట. ఓకే, నోట్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. మన ట్రయాంగిల్స్ లో 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఎలా మారినా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఈ 40 days లో మీరు ఎవ్రీ ఒక డే కూడా మిస్ కాకుండా వినండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు అనమాట. ఖచ్చితంగా మీకు ఎంత స్కోర్ కావాలో అంత స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నోట్